నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగమణి అండి. ఈరోజు ఇక్కడ నిరసన తెలపడం కోసం మా జనసేన వీర మహిళలు అందరం కూడా ఇక్కడ వచ్చామండి. ఇక్కడ ఈరోజు మన కలకత్తాలో ఉన్న జూనియర్ డాక్టర్ ఆవిడకి అత్యాచారం అనేది చాలా దారుణంగా జరిగిందండి. ఈరోజు మహిళలందరం కూడా చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే మహిళలకి మొన్న లాస్ట్ స్వతంత్రం చేసుకున్నాం, కానీ మహిళలకి రక్షణ లేకుండా ఉంటుంది లేదు. ఆవిడది అర్ధరాత్రి 1 గంటకి నడిచిన రోజు స్వతంత్రం వచ్చిందంటున్నారు, కానీ మన దేశంలో మాత్రం ఇంకా స్వతంత్రం అనేది ఇంకా రాలేదండి. ఇలా జరుగుతూనే ఉన్నాయి, ప్రతి ఒక్కరి మీద దాడులు జరుగుతున్నాయి. ఒక దివ్యాంగులని చూడలేదు, ఒక చిన్నపిల్లలని చూడలేదు, ప్రతి ఒక్కరి మీద ఇలా దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని రోజులని ఇలా జరుగుతాయి? లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉంటే, రాజకీయ నాయకుల్లో కూడా అంతా కరెక్ట్గా ఉంటే ప్రతిదీ కూడా అన్నీ బాగా జరుగుతాయండి. ఎందుకంటే అది జరగట్లేదు. అందువల్ల ఈ మృగాల్ని శిక్షించట్లేదు, వదిలేస్తున్నారు. డబ్బున్నవాడు ఒకలాగా, పేదన్న ఒకలాగా చూస్తున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ అందరినీ సమానంగా చూస్తే కరెక్ట్గా జరుగుతుందండి. ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆడది 1 గంటకి నడిచిన రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది మా అందరికీ. ఈరోజు ఆ మేడం డాక్టర్ గారిని అలా చేయడం అనేది చేస్తే ఇంకా లేడీస్ని ఎలా బయట పంపిస్తారండి చదివించడానికి? వాళ్ళ డాక్టర్స్ ఎలాగవుతారు, లాయర్లు ఎలాగవుతారు, టీచర్స్ ఎలాగవుతారు? ఎవరు ఆడపిల్లలు చదివించడానికి కూడా భయపడుతున్నారండి ఇలాంటి మృగాల వల్ల. వీళ్ళు ఎప్పుడైతే శిక్షిస్తారో అప్పుడే కూడా మన సమాజం కూడా బాగుంటుంది, మన దేశం బాగుంటుందండి. లేదంటే అప్పటి వరకు కూడా ఆడవాళ్ళకి రక్షణ లేదండి. అలాగే ప్రతి దాంట్లో కూడా టైమింగ్స్ పాటించాలండి. ప్రతి సెక్టర్లో కూడా లేడీస్కి కూడా చాలా భద్రత కల్పించాలండి. ఆ రోజు మాత్రమే. అలాగే మా దివ్యాంగులు కూడా చాలా భద్రత కల్పించాలండి. ఎటు నడవలేమండి మేము, ఎవరేం చేస్తారో తెలియదు. ఇది చాలామంది మధ్యన మగవాళ్ళని కూడా చాలామంది మానబంధం చేయడం అది జరిగాయండి. ఇది ఇలా ఉండడం అనేది మేము చాలా బాధపడుతున్నామండి. ఇప్పటికీ కూడా మారకపోతే ఎన్ని రాజకీయాలు వస్తాయి, కానీ మార్పు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం గట్టిగా తీసుకొని ఎలా ఉండారంటున్నది గట్టిగా తీసుకుంటుందని చెప్పి మన జనసేన పార్టీ నుంచి మేము 20 మహిళలందరం కూడా ఈరోజు మేము మద్దతు పలకడానికి వచ్చామండి. జై జనసేన, జై జై జనసేన.